Hi, dear 6th class students. Today we are going to learn about the poem My Dependence. It is written by Rabindranath Tagore. See, children, before we learn the poem, we will learn about the writer. Rabindranath Tagore, born in 1861 and died in 1941, was considered the greatest writer in modern Indian literature. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1919 మధ్య పుట్టారు. అతను చాలా గొప్ప రచయిత ఇన్ మోడర్న్ ఇండియన్ లిటరేచర్, అంటే నవీన సాహిత్యానికి, ఇంగ్లీష్ సాహిత్యానికి గొప్ప రచయిత. ఏ బెంగాలీ పోయెట్. He was already, he belongs to Bengal now, so he writes all the poems in Bengali. సో హీ వాజ్ బెంగాలీ పోయిట్, నావెలిస్ట్, నవల్ రాస్తారు, ఎడ్యుకేటర్, మంచి విద్యావంతుడు, అండ్ నోబెల్ లారియట్ ఫర్ లిటరేచర్. మరి గొప్ప నోబెల్ బహుమతి కూడా సాహిత్యానికి 1913లో పొంది ఉన్నాడు. టాగోర్ వాజ్ అవార్డెడ్ ఏ నైట్హుడ్ అవార్డ్ ఇన్ 1915. నైట్హుడ్ అంటే గౌరవార్థం మిస్టర్ బదులు సర్ అని పెడతారు అనమాట. అంటే చాలా గొప్ప మర్యాదపూర్వకమైన అవార్డు అది. సో అది పొందారు. ఏ అవార్డు అది? నైట్హుడ్ అవార్డ్. But he surrendered it in 1919 in protest against the massacre at అమృత్సర్. అమృత్సర్ నుండి ఊచకోత, సామూహిక మరణాలతోటి అతను బాధపడి తిరిగి తనకు వచ్చినటువంటి ఆ గొప్ప అరుదైనటువంటి నైట్హుడ్ అవార్డుని తిరిగి ఇచ్చేశారు. ఏ సంవత్సరంలో ఇచ్చేశారు? 1919లో. ఇతను చాలా సహసిద్ధంగా స్వేచ్ఛను గురించి ఎక్కువ రాస్తారు. ఆయన హీ లైక్స్ ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వతంత్రము కోసం పోరాడినటువంటి వ్యక్తి ఈ కవి. ఇతని రచనలన్నీ కూడా ఫ్రీడమ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి. అటువంటి గొప్ప కవి మరి మనకు 6th క్లాస్లో ఒక పద్యం, మీకు ఒక పద్యం ఇచ్చారు. ఏంటది? మై డిపెండెన్స్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఎప్పటికీ కూడా మనం కొద్ది మందికి మాత్రం విధేయులై ఉండాలి. ఇక్కడ డిపెండెన్స్ అంటే ఆధారపడటం. పెద్దవాళ్ళైనా ఆధారపడకపోయినా వాళ్ళకి విధేయులై ఉండాలి అని చెప్తున్నారు. యు మస్ట్ షో లవ్ టువర్డ్స్ పేరెంట్స్, ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్ అండ్ కొలీగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఎప్పుడు కూడా మనిషి ఎంత స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి ఈ గొప్ప కవి ప్రపంచ శాంతి కోసం మనం ఎప్పుడు కూడా ఇతరులకి కొన్ని నిబద్ధతో కూడినటువంటి విషయాల్లో మనం తల వంచాలి, డిపెండెంట్గా ఉండాలి. అంటే మనం చెప్తాం చూడండి, లొంగి వంటలు తప్పు లేదని. ఒక విషయం నిర్ధారణ అయినప్పుడు, బాగున్నప్పుడు లొంగి వంటలు తప్పు లేదంటాం. అలాగే కొంతమందికి మనం జీవితంలో ఇండిపెండెంట్ కాకుండా డిపెండెంట్గా ఉంటే చాలా పీస్ఫుల్గా లైఫ్ని గడవగలుగుతాం, చాలా హ్యాపీగా. ఎలాగనేది ఈ పద్యం ద్వారా మనకు వివరించారు. ఆయన ఏం చేశారు చూడండి. ఇక్కడ పద్యం రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్. ఇప్పుడే కాదు, నేను చిన్నప్పుడే తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. మనం పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూడని వాళ్ళు వేల మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత, ఆదరణలు ఎప్పటికీ కావాలంటున్నాడు. ఎప్పటికీ. సో ఫర్ ఎవర్. వాళ్ళు జీవించి ఉన్నంతకాలం, నేను జీవించి ఉన్నంతకాలం కూడా నాకు నా తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కావాలి. ఐ లైక్ టు బి డిపెండెంట్. చిన్న పిల్లవాడిలాగే నేను అయిపోతాను, తల్లిదండ్రులపై ఆధారపడే పసిపిల్లవాడిలాగే నేను నా తల్లిదండ్రుల దగ్గర ప్రవర్తిస్తాను నేను అని చెప్తున్నారు ఆయన. ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్. ఎప్పటికీ నా తల్లిదండ్రుల దగ్గర నేను చిన్నవాడిని. ఐ లైక్ టు బి డిపెండెంట్. వాళ్ళ మీద ఆధారపడటం నాకు చాలా ఇష్టము అన్నాడు. విత్ వార్మ్త్ అండ్ కేర్ ఆఫ్ మై మదర్. మా అమ్మ ఎంతో వార్మ్త్ అంటే మీ ప్రేమతో, విత్ వార్మ్త్ అండ్ కేర్ ఆఫ్ మై మదర్. మా అమ్మ ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తుంది మమ్మల్ని. సో ఆ ప్రేమకి నేను మా అమ్మ దగ్గర విధేయుడినై ఉండాలి అనుకుంటాను. ఐ వాంట్ టు బి డిపెండెంట్. ఆ ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ప్రేమని పదే పదే కోరుకుంటాను జీవించబడినంత కాలము. మై ఫాదర్, మరి మా నాన్న, టు లవ్, కిస్ అండ్ ఎంబ్రేస్. ఆప్యాయతతో కూడిన ప్రేమని, ముద్దుల్ని కౌగలించుకుంటారు, ఆప్యాయతను కనపరుస్తుంది. ఇవి నేను ఎప్పటికీ మరవలేనివి, ఇవి నా జీవితకాలం కోరుకునేవి. డిపెండెంట్. ఈ ప్రేమకు నేను ఎప్పుడూ కూడా మరి ఆధారపడే ఉంటాను వారి మీద.
నేను స్వతంత్రుడిగా ఫీల్ కాను, వాళ్ళ దగ్గర నేను చిన్నపిల్లాడిలాగా, వాళ్ళ అవసరం ఉన్న వ్యక్తుల్లాగా నేను బిహేవ్ చేస్తాను అంటున్నారు. వియర్ లైఫ్ హ్యాపీలీ ఇన్ ఆల్ దే గ్రేస్. వియర్ లైఫ్ హ్యాపీలీ, ఆనందభరితమైన జీవితం. వియర్ లైఫ్, ఆనందభరితమైన జీవితాన్ని తెచ్చుకుంటాను నా తల్లిదండ్రులు, మా అమ్మ ప్రేమతో, మా అమ్మ పరిరక్షణతో, మా నాన్నగారి ప్రేమ పూర్వకమైన హగ్ ముద్దులతోటి నేను చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాను. ఇన్ ఆల్ దే గ్రేస్. గ్రేస్ అంటే మీకు ఇక్కడ చూడండి, నౌన్. గ్రేస్ అంటే నౌన్ అమ్మ. అండ్ అట్రాక్టివ్లీ పొలైట్ మ్యానర్ ఆఫ్ బిహేవింగ్, ఇతరులు చూసి ఆకర్షించగలిగేంత మర్యాదపూర్వకమైన ప్రవర్తన ఉండాలి. అటువంటి వారి తల్లిదండ్రుల యొక్క సమక్షంలో నేను ఎప్పటికీ ఇండిపెండెంట్ కాదు. అంటే ఆ ప్రేమ నేను వాళ్ళ కింద లొంగి ఉండటానికి, వాళ్ళ మీద ఆధారపడటానికి నేను సంకోచపడను. ఎంత పెద్దవాడినైనా నేను సంకోచపడను అని చెప్తుంది. అంటే ఏంటి ఇక్కడ మీకు అర్థం ఏంటి? ఇక్కడ డిపెండెంటే తల్లిదండ్రుల ప్రేమ మనకి ఎప్పుడూ అవసరమే, ఎప్పుడూ అవసరమే. మనం ఎంత ఎదిగినా కూడా తల్లిదండ్రులతో మనం చూసుకుంటే చిన్నవారమే. వాళ్ళ ప్రేమ మనకు బ్రతికి ఉన్నంతకాలం కావాల్సిందే. అది చెప్తున్నారు ఇక్కడ, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని. తల్లిదండ్రులు ఉంటే జీవితం ఎంత సౌభాగ్యంగా ఉంటుంది, ఎంత ఆనందకరంగా ఉంటుందో చెప్పారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అంటే ఇక్కడ ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్ పేరెంట్స్ది. అంతే చైల్డ్ కూడా తల్లిదండ్రుల పట్ల లవ్ అండ్ అఫెక్షన్ కోరుకుంటాడు లైఫ్ లాంగ్. ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్. నేను ఇంకా తల్లిదండ్రులతోనే కాకుండా ఇంకా ఎప్పటికీ ఆన్ మై కిత్ అండ్ కిన్ అంటే నా చుట్టాలు, దగ్గర నీర్ అండ్ డీర్ అని పెళ్లి కార్డులు వేస్తాం, దగ్గర సమీపస్తులు, దగ్గర వాళ్ళు అంటే మన చుట్టాలు అనమాట. దూర చుట్టాలు, దగ్గర చుట్టాలు, మొత్తం రిలేటివ్స్ అందరు కూడా బాగా ఒకే ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ దూర చుట్టాలు కానీ ఎవరినైనా సరే నేను ఎవరిని కోల్పోను. అందరితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటాను. అది నాకు చాలా ఇష్టం. వాళ్ళకి నేను విధేయుడిగా ఉంటాను. డిపెండెంట్ అంటే ఇక్కడ ఇది చూపించాలి, విధేయుడిగా ఉంటాను. ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా నా రక్త సంబంధికుల్ని సత్సంబంధాలు కొనసాగిస్తాను అంటాడు. ఆన్ మై కిత్ అండ్ కిన్, ఎప్పటికీ అలాంటి సంబంధాలే ఉంటాయి. ఫర్ దే ఆల్ షవ్ హార్ష్ అండ్ వార్మ్ అడ్వైజెస్. ఎందుకు ఎవరైనా సరే బంధువులు మేలు కోరుకుంటారు. సో ఆ గుణానికి నేను ఎప్పుడు లొంగి ఉంటాను, డిపెండెంట్గా ఉంటాను, రిలైగా ఉంటాను వాళ్ళ మీద. ఫర్ దే ఆల్ షవర్ హార్ష్ అండ్ వార్మ్ అడ్వైజెస్. కొంతమంది చాలా దూకుడుగా ఇవ్వచ్చు, కొంతమంది చాలా ప్రేమగా ఇచ్చే సలహాలు ఉంటాయి, అవి నాకు చాలా ఇష్టం. కంప్లైంట్స్, కొంతమంది కంప్లైంట్ చేస్తారు, ఇది కాదు ఇలా ఉండకూడదు అని చెప్తారు. అలాంటివి కూడా నాకు ఇష్టమే. నన్ను విమర్శించడం నేను బాధపడను, ఫిర్యాదు చేసిన దాన్ని సరి చేసుకోవడానికి వాళ్ళకి విధేయులే ఉండడానికి ప్రయత్నిస్తాను నేను. ఫుల్ వాండరింగ్ ట్రూ అండ్ ఇన్ఫో జైంట్స్. ఫుల్ వాండరింగ్ నాకు ఆశ్చర్యం వేస్తుంది, అండ్ ట్రూ నిజాలు తెలుస్తాయి నాకు వాళ్ళతో తిరగటం వల్ల. వాళ్ళ యొక్క సాన్నిహిత్యంలో నా నిజాలు, కొన్ని సత్యాలు గమనిస్తాను. అండ్ ఇన్ఫో జియాంట్స్, వాళ్ళ దగ్గర నుంచి చాలా సమాచారం. ఇన్ఫో అంటే ఏంటి? సమాచారం. టీవీలో వస్తుంది ఇన్ఫో అని, అట్లా సమాచారాన్ని రాబట్టుకోవచ్చు. ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. మనుషులతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, సమాజంలో ఎవరైనా గట్టిగా కోపడినా, ప్రేమపూర్వకంగా సలహా ఇచ్చినా వెంటనే వాళ్ళకి అవిధేయత చూపించకుండా విధేయత చూపిస్తూ దాని యొక్క విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఐ వాంట్ టు బి డిపెండెంట్, నాకు కావాలి, నేను ఎప్పటికీ కూడా వాటి మీద ఆధారపడతాను. నా జీవితం వాళ్ళ మీద ఆధారపడి, అంటే వాళ్ళతో ముడిపడి ఉంది ఆనందం అని చెప్తున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్ ఫర్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరెవరికి తను రుణపడి ఉంటాడు, ఎవరెవరికి ఎప్పటికీ ఆధారపడి ఉంటాడు, అంటే వాళ్ళ స్నేహం కోరుకుంటాడు అనేది మనకి చక్కగా చెప్తున్నారు. లైఫ్లో ఎవరెవరికి మనకు ముఖ్యం, తల్లిదండ్రులే ముఖ్యం. తర్వాత ఏం చెప్పారు? బంధువులు, రక్త సంబంధీకులు మనం చాలా గౌరవంగా చూసుకోవాలి, మరి వారి పట్ల మనం డిపెండెంట్గా ప్రవర్తిస్తానేనని చెప్తున్నారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ని చెప్తున్నారు ఆయన. ఎప్పటికీ వీళ్ళంతా జీవితకాలం ఉండాల్సిన వాళ్ళతో ఫర్ ఎవర్. పేరెంట్స్ కానీ, కిత్ అండ్ కిన్ అంటే రిలేటివ్స్ కానీ. ఐ లైక్ టు బి డిపెండెంట్ అండ్ సో ఫర్ ఎవర్ ఫర్ మై ఫ్రెండ్స్. స్నేహితులతో ఎప్పుడూ కూడా నేను డిపెండెంట్గా, ఎందుకంటే ఒక మంచి స్నేహితుడు తప్పుంటే నిర్భయంగా చెప్పగలుగుతాడు, ప్రేమను ప్రాణమైన ఇస్తారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా నేను డిపెండెంట్గానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. చాట్ అండ్ వాంట్ మీ నియర్ విత్ డొమెస్టిక్
నాతో మాట్లాడతారు, సంభాషిస్తారు ప్రేమపూర్వకంగా. అండ్ వాంట్ మీ నియర్ విత్ డొమెస్టిక్, జీవన ప్రమాణాలు ఎలా జీవించాలో తెలుసుకుంటాను వాళ్ళతో. ఫ్యామిలీ, కుటుంబ విషయాలు అవగాహన చేసుకుంటాను. అండ్ రొమాంటిక్ టిప్స్, ప్రేమపూర్వకమైనటువంటి టిప్స్ నేర్చుకుంటాను వాళ్ళ ద్వారా, వాళ్ళ అనుభవాల ద్వారా, వాళ్ళు చెప్పే మాటల ద్వారా. ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటాను. ఏమేమి నేర్చుకుంటాడు? జీవన ప్రమాణాలని, కుటుంబంలో ఉన్న పరిస్థితిగతులని, అండ్ రొమాంటిక్ టిప్స్, ఇవి నేర్చుకున్నా. అలాగే కొలీగ్స్ యాజ్ వెల్. అలాగే నేను పనిచేసే సంస్థలో కూడా నేను ఒక కుటుంబంలాగా బిహేవ్ చేస్తాను కాబట్టి వాళ్ళకు కూడా నేను డిపెండ్ అయి ఉంటాను అన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ ఎవరికి డిపెండ్ అవుతారైనా? కొలీగ్స్కి. అంటే తను చేసే సంస్థ పట్ల ఉన్న తోటి ఉద్యోగులకి కూడా అతను డిపెండెంట్గా ఉంటాడు. నాకు తెలుసు, నాకే వచ్చు అన్నట్టు కాకుండా అంత ఐక్యతతోటి వాళ్ళతో మమేకమై చక్కగా చేయటానికి ఇష్టపడతాడు. దాన్ని డిపెండెంట్ అంటారు. ఎందుకు అలా డిపెండ్ అవుతారు వాళ్ళు కొలీగ్స్ మీద అని చెప్తున్నారు ఆయన. యాజ్ వెల్ గైడ్ మీ వర్క్ ఎట్ రిస్క్స్. నాకు పని తెలియనప్పుడు, పని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని సరిచేస్తారు వర్క్లో. అందువలన ఐ ఆమ్ డిపెండెంట్ ఆన్ మై కొలీగ్స్. ఎవరు కూడా పని మీద నిష్ణాతులు ఉండరు, పక్క వాళ్ళని చూసి నేర్చుకుంటాం మనం. అలా నేర్పే వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనం డిపెండెంట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఎన్నో మెళకువల్ని, మనలో ఉన్నటువంటి తెలివితేటల్ని పదును పెట్టుకుంటాం. సో ఐ లైక్ మై కొలీగ్స్ అన్నారు. ఎంత బాగా చెప్పారు. ఎవరెవరిని ఇష్టపడుతున్నారు ఆయన? పేరెంట్స్ని, మమ్మీని, డాడీని, తర్వాత కిత్ అండ్ కిన్ అంటే రిలేటివ్స్ని, ఆ తర్వాత ఎవరమ్మా? ఫ్రెండ్స్ని. మంచి సలహాలు ఇస్తారు వాళ్ళు, జీవించే విధానాలు నేర్పుతారు. తర్వాత కుటుంబంలో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది వాళ్ళు మాట్లాడటం వలన. అలాగే రొమాంటిక్స్ తెలుస్తాయి. అలా కొలీగ్స్ వలన చేసేటువంటి ఉద్యోగుల సాధక బాధలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు వాటి పరిష్కారం కూడా కొలీగ్స్ చక్కగా చేయగలుగుతారు. సో ఐఎమ్ ఆల్వేస్ డిపెండెంట్ ఫర్ ఎవర్ అంటున్నాడు. టు పేరెంట్స్, టు ఫ్రెండ్స్, టు రిలేటివ్స్ అండ్ టు కొలీగ్స్. ఐ లైక్ టు బి డిపెండెంట్ సో ఫర్ ఎవర్ ఫర్ మై నైబర్స్ టు. మరి మనం సమాజంలో జీవించేటప్పుడు తోటి వాళ్ళతోటి ఎక్కువ సత్సంబంధాలు కలిగి ఉంటాం మనం. చుట్టుపక్కల వాళ్ళతోటి పోట్లాటలు, నేనే ఎక్కువ అన్న బిహేవియర్ లేకుండా డిపెండెంట్గా ఉంటే కనుక చక్కగా జీవించగలుగుతాం ఒకే రకమైన ఆనందకర వాతావరణంలో. సో నైబర్స్తో కూడా నేను డిపెండెంట్గా ఉంటాను ప్రయత్నం చేస్తాను. డిపెండెంట్ ఇప్పుడు అర్థమైంది కదమ్మా. అంటే డిపెండెంట్ ఏంటంటే ఒకళ్ళ మీద ఆధారపడేవాడు. ఒకళ్ళ మీద ఆధారపడటం అంటే ఇక్కడ పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వీళ్ళ ప్రేమ ఆప్యాయతల మీద ఆధారపడుతున్నాడు ఆయన. వాళ్ళ మీద వాళ్ళు పోషించడానికి ఆధారపడలేదు. ఆధారపడటం అంటే ఇక్కడ వాళ్ళ ప్రేమ ఆప్యాయతలను కొని తెచ్చుకోవడానికి. అంటే అర్థం ఏంటి? పొందటానికి తను లొంగి ఉండటంలో ఆనందాన్ని అనుభవించాడు అతను. అక్కడ ఇది మనం డిపెండెంట్ అర్థం. సో నైబర్స్ అంటే ఇక్కడ చక్కగా ఇచ్చాడు మీకు మీనింగ్ చూడండి. ఏ పర్సన్ లివింగ్ నెక్స్ట్ డోర్ ఆర్ వెరీ నియర్. నా చుట్టుపక్కల, పక్క ఇంటి వాళ్ళు కానీ, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కానీ, బాగా దగ్గరలో. ఎన్వి అట్ టైమ్స్, కొన్నిసార్లు వాళ్ళు నాతో శత్రుత్వంగా ఉండవచ్చు, అసూయ పడవచ్చు. ఎన్వి నా మీద ఎందుకు? ఎప్పుడు అసూయ పడతారు చెప్పండి? మన మీద గొప్ప విజయాన్ని సాధించినప్పుడు, మన అదృష్టం కలిసి వచ్చినప్పుడు మనం చూసి ఒక్కోసారి ఈర్చపడతారు. అది కూడా నాకు ఆనందమే. అప్పుడు కూడా నేను డిపెండెంట్గానే ఉంటాను. వెన్ అట్ మై రిస్క్ ఆఫ్ ఫార్చ్యూన్ లైక్ టు హియర్ మై డైలీ స్టెప్స్. వెన్ అట్ మై రిస్క్ ఆఫ్ రైజ్ ఆఫ్ ఫార్చ్యూన్ లైక్, నాకు అదృష్టం కలిసి వచ్చి అత్యున్న స్థాయికి చేరితే నన్ను చూసి అసూయపడతారు. అది విని మై డైలీ స్టెప్స్, నా నిజ జీవితంలో సాగిపోయేటువంటి విధానాలు, ఈజీ అండ్ ఆడ్ థింగ్స్ టు, తేలిగ్గా అంటే సామాన్యంగా ఉండేవి, కష్టమైన వాటి గురించి కూడా వాళ్ళు నా గురించి అసూయపడవచ్చు, లేదా నా గురించి మెచ్చుకోవచ్చు. నా గురించి ఏంటంటే ఇరుగు పొరుగు వాళ్ళే కదా, మన గురించి చెప్పాలి అంటే ఇరుగు పొరుగు వాళ్ళే. సో వీళ్ళతో కూడా నేను డిపెండెంట్గా ఉంటాను. అంటే వాళ్ళు నన్ను అసూయ చూపించినా నేను బాధపడను. అంటే వాళ్ళు అసూయపడ్డారు అంటే నా ఉన్నతికి, అంటే లక్, రైజ్ ఆఫ్ మై ఫార్చ్యూన్ లైక్ టు హియర్. వాళ్ళు నా యొక్క గొప్ప అదృష్టాన్ని విన్నప్పుడు అసూయ పడవచ్చు, కానీ అసూయకి నేను బాధపడను. డిపెండెంట్గానే ఉంటాను వాళ్ళ మీద. మై డైలీ స్టెప్స్ ఈజీ అండ్ ఆడ్ థింగ్స్ టు. నాకు రోజు కొనసాగే కార్యక్రమాలు కావచ్చు, ఇంకా కష్టమైన థింగ్స్ కావచ్చు, ఆడ్ అంటే కష్టమైన థింగ్స్ కావచ్చు, కానీ నేను మాత్రం వీళ్ళందరి పట్ల సద్భావంతో కలిగి ఉంటాను, డిపెండెంట్గా ఉంటాను. నేను మంచి స్వేచ్ఛా జీవితం గురించి రాసేటువంటి కవినే. కానీ అలాంటి స్వేచ్ఛ జీవితం కావాలి అంటే తోటివారితో ప్రేమను పొందగలిగి ఉండాలి మనం. అలా పొందగలిగి ఉండడానికి విధేయత కలిగి ఉండాలి. డిపెండెంట్ అంటే అది.
అహంభావం అవి ఉంటే మనం డిపెండెంట్గా ఉండలేము ఇతరులకు. స్నేహితులతో కూడా మంచి స్నేహితులు కూడా ఏర్పరచుకోలేము. తల్లిదండ్రులు కూడా విర్రవీ ప్రవర్తిస్తాం. ఇదేమి కాకుండా విధేయతోటి తోటివారి నుంచి ప్రేమ ఆప్యాయతలు పొందగలగటమే. ఎవరెవరి దగ్గర నుంచి పొందగలిగితే తల్లిదండ్రుల నుంచి, స్నేహితుల నుంచి, తర్వాత కోవర్కర్స్ నుంచి, మరి రిలేటివ్స్ నుంచి, మరి మన ఇరుగు పొరుగు కూడా సఖ్యతతో ఉండగలిగితే, డిపెండెంట్గా ఉండగలిగితే సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనేటువంటి సందేశాన్ని మనకి రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మనకు అందించారు, విశ్వకవి. సో వి షుడ్ గెయిన్ లవ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్, ఫ్రమ్ అవర్ ఫ్రెండ్స్, ఫ్రమ్ అవర్ రిలేటివ్స్, ఫ్రమ్ అవర్ colleagues and from our neighbors. Then we will live happily without any risks. దిస్ ఈస్ ద మెయిన్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం మై డిపెండెన్స్. మీరు ఆశ్చర్యపోవచ్చు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంటి మై డిపెండెన్స్ రాయటువంటి, ఇండిపెండెన్స్ గురించి రాసి ఆయన డిపెండెన్స్ గురించి ఎందుకు రాయగలిగారంటే, మరి ఇప్పుడు చెప్పండి, డిపెండెన్స్గా ఉండటంలో అవమానమా, మన యొక్క గౌరవం ఇంకా పెరుగుతుందా, మన యొక్క క్యారెక్టరు? వెరీ గుడ్, పెరుగుతుంది. ఈ క్లాస్లో మీకు ఎందుకు ఇచ్చాడు? మీరు ఎదుగుతున్నారు కాబట్టి, కొద్దిగా ఊహ తెలుస్తుంది కాబట్టి, ఇతరులతోటి, సమాజంతో, తల్లిదండ్రులతోటి, మరి స్నేహితుల ఆవశ్యకత, మరి బంధుమిత్రులు, రక్త సంబంధికుల ఆవశ్యకత, మనం చదువుకునే చోట ఫ్రెండ్స్తో ఉండే పరిస్థితి, ఇవన్నీ కూడా ఇరుగు పొరుగుతూ ఉండే విధానాన్ని మనం డిపెండెంట్గా ప్రవర్తిస్తే, అంటే వాళ్ళకి ఆవేశపడకుండా ప్రేమతో ప్రవర్తిస్తే వాళ్ళు కూడా మనకు అంతులేని ప్రేమను చూపిస్తారు. మన జీవితం సుఖంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద పోయం. సో ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ సి, మీకు ఇక్కడ అర్థమవుతుంది కదమ్మా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చినటువంటి పదాలు నౌను, వెర్బ్, నౌన్, వర్బ్, నౌన్ ఫామ్స్. అంటే మన పదాలు ఉన్నాయి కదా, నౌన్ ఫాము, వెర్బ్ ఫాము, అడ్జెక్టివ్ ఫాము, అడ్వర్బల్ ఫాము. అడ్జెక్టివ్ ఫామ్ ఉంది కదమ్మా. ఫామ్స్ అన్ని నౌన్ ఫాము, అడ్జెక్టివ్ ఫాము, అడ్వర్బల్ ఫాము, వర్బల్ ఫాము. సో ఇవన్నీ కూడా మీకు వర్బ్స్కి మీనింగ్స్కి చక్కగా ఇచ్చారు అన్నిటినీ. ఇప్పుడు మనం అప్రిసియేషన్ చూద్దాం. ఐడెంటిఫై ద రైమింగ్ వర్డ్స్ ఫర్ ద ఫాలోయింగ్. సి, ఎంబ్రేజ్. రైమింగ్ అంటే ఏంటి? ఊత పదాలు. అంటే రైమింగ్ అంటే ఏంటి? సేమ్ ప్రొనౌన్సియేషన్ రావాలి ఎండింగ్లో. సో ఎంబ్రేజ్, గ్రేస్, కంప్లైంట్స్, గెయిన్స్, ఇన్ఫోజెయిన్స్ అన్నాం కదా, అది. సో ఎంబ్రేస్కి గ్రేస్, కంప్లైంట్స్కి జెయింట్స్. ఓకే, రెండో క్వశ్చన్ చూడండి. హౌ డు యువర్ పేరెంట్స్ కేర్ ఫర్ యువర్ హ్యాపీ లైఫ్? ఇక్కడ మీరు అవర్ పేరెంట్స్ కేర్ ఫర్ అవర్ హ్యాపీ లైఫ్, షోయింగ్ లవ్, అఫెక్షన్ అండ్ ఎంబ్రేస్ టు మేక్ అవర్ లైఫ్ హ్యాపీలీ. సో how do our parents care for our happy life? Our parents care for a happy life with love, kiss and embrace అన్నమా. ఎఫెక్షన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ప్రేమ, అప్యాయతతో కూడిన కౌగిలి, వీటన్నిటి ద్వారా మనకి తల్లిదండ్రులు మన యొక్క ఆనందకరమైన జీవితానికి కారణాలు అవుతారు. సో మనకు ఫస్ట్ పేరాలు ఇచ్చాడు చూడండి. వామ్త్, ఈ పదం ఉపయోగించవచ్చు. ఇక్కడ నుంచి రాయండి క్వశ్చన్. ఇక్కడ అవర్ పేరెంట్స్ కేర్ ఫర్ అవర్ హ్యాపీ లైఫ్ బై షోయింగ్ వామ్త్, కేర్, లవ్, కిస్ అండ్ ఎంబ్రేజ్. అయిపోయింది. 5 పదాలు వాడాలి. ఏంటి 5 పదాలు? వామ్త్, బై షోయింగ్ వామ్త్, కేర్, లవ్, కిస్ అండ్ ఎంబ్రేజ్. 5 అండ్ ఎంబ్రేజ్ లాస్ట్ పదానికి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. వై షుడ్ వి డిపెండ్ ఆన్ అవర్ కిత్ అండ్ కిన్? ఎందుకమ్మా మనం వాళ్ళ మీద ఆధారపడాలి? చూడండి ఎంత చక్కగా ఇచ్చాడు. ఫర్ దే ఆల్ షవర్ హార్ష్ అండ్ వామ్, కురిపిస్తారు మనకి సలహాలు. సో ఇక్కడ క్వశ్చన్లోని తీసుకోండి ఆన్సర్. వీ షుడ్ డిపెండ్ ఆన్ అవర్ కిత్ అండ్ కిన్ అని రాసి ఇక్కడ ఫర్ దగ్గర నుంచి తీసుకోండి. ఎక్కడి నుంచి? ఫర్ దే ఆల్ షవర్ హార్ష్ అండ్ వామ్ అడ్వైజెస్, కంప్లైంట్స్, ఫుల్ వాండరింగ్, ట్రూ అండ్ ఇన్ఫోజైన్స్. ఇది రాయాలి. ఈ 3 లైన్లు రాయాలి. ఇక్కడ ఫర్ దగ్గర నుంచి బిగిన్ చేసి ఇది రాయాలి. పద్యం చూసి రాయటమేగా, సొంతగా రాయమనరుగా. సో చూడండి, ఇక్కడ
ఎందుకు మనం బంధుమిత్రుల్ని డిపెండెంట్గా ఉండాలి? దే ఆల్ షవర్ హార్ష్ అండ్ వార్మ్ అడ్వైజెస్, కంప్లైంట్స్, ఫుల్ వాండరింగ్, ట్రూ అండ్ ఇన్ఫో జైంట్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద పోయెట్ ఇన్ దిస్ పోయం? సారీ, డూ యూ థింక్ వీ నీడ్ ఫ్రెండ్స్? వై డూ యూ థింక్ యూ నీడ్ ఫ్రెండ్స్? ఎస్, ఇక్కడ ముందు వెస్సని పెట్టాలి. అవును, కావాలి మన ఫ్రెండ్స్. వై ఇక్కడ ఇచ్చాడు చూడండి. చాట్ అండ్ వాంట్ అస్ నియర్ విత్ డొమెస్టిక్, ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ టిప్స్. ఇది ఇక్కడ రాసుకో. వీ నీడ్ ఫ్రెండ్స్ ఫర్ చాట్ అండ్ వాంట్, మీ బదులు అస్ పెట్టాలి. నియర్ విత్ డొమెస్టిక్, ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ టిప్స్. అయిపోయింది కదమ్మా. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద పోయెట్ ఇన్ దిస్ పోయం? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద పోయెట్? We should be polite with our parents, relatives, friends, and colleagues, neighbors, because then we will live happy life with their warm advices. Okay, na? Next. So, what is the message of the poet in friend? We should be friendly. That is dependent with the society. Society means neighbors, relatives, parents, friends, and colleagues. Then we can live happy life. Which phrase in the poem means relatives? Kith and kin. Kith and kin. Next. Be a poet to try to complete the following poem with words that rhymes with rhyming words. ప్రాసాక్షరాలు చూడండి, నేను చక్కగా చెప్పాను, రాసుకున్నా. ఐ హ్యాడ్ లవ్ టు లివ్ ఎ లైఫ్ దట్స్ ఫ్రీ. స్వేచ్ఛా జీవితం కావాలి. ఎఫ్ఆర్ఈ ఫ్రీ, ఎఫ్ఆర్ఈఏ. రిలాక్స్ అండర్ ఎ షేడీ ట్రీ, టిఆర్ఈఈ ట్రీ ఇది. అండ్ ఫాల్ ఇంటూ ఏ డ్రీమీ స్లీప్, నిద్ర, ఎస్ఎల్ఈఈపి. విత్ నో స్ట్రిక్ట్ అవర్స్ టు కీప్, కేఈఈపి. ఒక పదం ఇచ్చాడు మనకి రాయడానికి. నెక్స్ట్, అండ్ సింగ్ మెర్రీ సాంగ్, ఎస్ఓఎన్జి సాంగ్. అన్ట్రోడెన్ పాత్స్ యాజ్ వాక్ అలాంగ్, ఏఎల్ఓఎన్జి. యు ఆస్క్ మీ వాట్ ఐ హ్యాడ్ గెట్ టు ఈట్, ఈఏటి ఈట్. ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ బెర్రీస్ స్వీట్, SWEAT. You asked me with whom I had get to the peace, PEACE. Birds and animals happy and grace, GRACE. And if a woodcutter put a clamp, 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 firmly I would put a stamp. So that's the life I had liked to lead, LEAD. Free from worries, free from grief. Ground, free from ground, GROUND, GROUND. ఓకే, మళ్ళీ చెప్తా చూడండి నాన్న. ఇక్కడ ఫ్రీ, ఇక్కడ ట్రీ, ఫ్రీ ట్రీ రైమింగ్. స్లీప్, కీప్ రైమింగ్. సాంగ్, అలాంగ్ రైమింగ్. ఈట్, స్వీట్ రైమింగ్. పీస్, గ్రేస్ రైమింగ్. క్లాంప్, స్టాంప్ రైమింగ్. నెక్స్ట్, lead, ground rhyming. Thank you.